వల్లభనేని వంశీని ఆంధ్ర పోలీసులు హైదరాబాద్లో ఉన్న మై హోమ్ భూజా అనే ఒక కాస్ట్లీ అపార్ట్మెంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకొస్తా ఉంటే చాలామంది వైసీపీ నుంచి వచ్చిన నాయకులు ఇది అక్రమ అరెస్టు, అయ్యో పాపం ఆయన్ని ఇంట్లో ఉన్నవాడిని పడుకున్నవాడిని లేపి అరెస్ట్ చేసుకొచ్చారని, లేదా అక్కడికి ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి చాలా నీతి కబుర్లు, కూటమి గవర్నమెంట్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుంది అంటున్నారు, కక్ష సాధింపులు చేస్తుంది అంటున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారండి. అయితే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో జరిగిన ఆ ఘటనలన్నీ మర్చిపోయారా, లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడే ఎక్కడి నుంచి అయినా పైనుంచి ఊడిపడ్డారో నాకైతే అర్థం కావట్లే. అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ముఖ్యంగా వల్లభనేని వంశీ గారు లాంటి వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సింహం సైలెంట్గా ఉన్నప్పుడు మనం కూడా సైలెంట్గా పక్కన దొబ్బేయాలి తప్ప అది సైలెంట్గా ఉంది కదా అని దాన్ని జూలు పట్టుకుని లాక్కూడదు. ఇక్కడ వల్లభనేని వంశీ అదే చేశాడు. వల్లభనేని వంశీ అది చేశాడు కాబట్టి వేళ పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, రామాయణంలో కూడా నేను చదివానండి. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే లంక దగ్గరికి వెళ్ళి కబురు పెడతాడు రావణాసురుడికి, రా బాబు మర్యాదగా నువ్వు తీసుకెళ్ళిన సీతాదేవిని నాకు అప్పగించే, ఎక్కడితో దీన్ని క్లోజ్ చేద్దామంటే రావణాసురుడు చాలా చులకనగా చూస్తాడు రాముడిని. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, దా కమాన్ దా దెబ్బలాడరా యుద్ధానికి రా అని చెప్పి మాట్లాడితే అప్పుడు చెప్తాడైనా వినాశకాలే విపరీత బుద్ధి, మంచితనాన్ని కూడా చేతగాంతనంగా తీసుకుంటారా మీరు, సరే నీకు ముచ్చట పడుతున్నావు కదా నా రెండు నాకు ఇవని, సరే రాయిస్తానని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుడికి ఇవ్వాల్సిన రెండు ఇచ్చి పంపిస్తే అప్పుడు సర్దుకుంది. ఇక్కడ కూడా ఇలాగ ఉంది. ఈ వల్లభనేని వంశీ లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు మాకు ఇవ్వండి మా రెండు మాకు ఇవ్వండి అని వాళ్ళు ఏడుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఇచ్చి తీసుకొస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. చాలామంది అనుకున్నాడు ఇదేమో అక్రమ అరెస్ట్ కాదు, కక్ష సాధింపు అంతకన్నా కాదు. కక్ష సాధింపు చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. ఎవడన్నా పవర్లో ఉన్నోడితో పెట్టుకుంటాడా? ఇప్పుడు నారా లోకేష్ గారు కావాలని అరెస్ట్ చేయించారు, కావాలని అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంటి ఆయనకి? నిజంగా ఆయన కావాలని అరెస్ట్ చేయించాలనుకుంటే 9 నెలల పాటు హైదరాబాద్లో మై హోమ్ భూజాలో ఉన్న ఈ వల్లభనేని వంశీ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి 9 నెలలు టైం పడుతుందా? ఏం జరిగిందో మీరు మర్చిపోయినట్టున్నారు. అయితే ముఖ్యంగా ఇంకోటి చెప్తాను, వైసీపీ వాళ్ళకి ఇందులో సంబంధం లేదు. మీరు కాళ్ళు దొక్కేసుకోకండి. ఎందుకంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి తన పుట్టుపూర్వత్రాలు కానీ తన రాజకీయ జీవితం కానీ వైసీపీలో కాదు. తనకు జీవితం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీకి ఆయన ఏమన్నాడో మర్చిపోయినట్టున్నారండి. నేను ఒకటే చెప్తాను, గత ప్రభుత్వ హయాంలో ఉన్న అందరి మీద కేసులు పెట్టాలి, అందరిని అరెస్ట్ చేయాలని మేము అన్నాం. ఎందుకంటే నా మీద పర్సనల్గా నేను ఒక సాధారణ వ్యక్తిని, నా మీద దాడి చేసిన వాళ్ళని, నా మీద గొడవకు వచ్చిన వాళ్ళ మీదే కనీసం కేసు కూడా పెట్టలేదు నేను ఇప్పటికీ. ఆ కక్ష సాధించుకోవాలని మాకేం లేదు. కానీ కొద్దిమందికి కనుక బుద్ధి చెప్పకపోతే మంచితనాన్ని చేతకాంతనంగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. దానిలో వల్లభనేని వంశీ ముఖ్యమైన వ్యక్తి అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన పని అలాంటిది. నిజంగా కక్ష సాధించాలంటే గెలిచిన వెంటనే లోకేష్ గారు ఒక ఆర్డర్ ఇచ్చి డీజీపీ గారికి, ఇగో పలానా ఇదిగో రెడ్ బుక్ ఇదిగో, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఈ బుక్లో ఉన్నాడు ఒక్కడు కూడా బయట తిరగకూడదంటే ఈ బాటికి జైళ్ళన్నీ చక్కగా నిండిపోను. ఆయన ఏం చేయక్కర్లే, ఆయన ఏం ప్లాన్ చేయక్కర్లే. డీజీపీ గారికి ఇచ్చేయమంటే అందరూ నేరపూరిత చరిత్ర కలిగిన వాళ్ళే. తోసి మూలన పోగొట్టేది ఈ పాటికి సెంట్రల్ జైల్లో. ఎవరండి ఎందుకు వల్లభనేని వంశీ గారు అంటే ఎవరండి? వల్లభనేని వంశీ మోహన్ గారు ఈయన పేరు. ఏమండి ఈయన జననం విద్యాభ్యాసం ఎన్ని వదిలేసి రాజకీయ జీవితం చూడండి. వల్లభనేని వంశీ మోహన్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దుట్ట రామచంద్రరావుపై 9400 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంటే మొట్టమొదట అతనికి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ. 2014లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వంశీ నువ్వు చదువుకున్నావు కదా రా నీకు టికెట్ ఇస్తానని చెప్పి ఆయన పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన అక్కడున్న టీడీపీ క్యాడర్ అందరూ కష్టపడి తిరిగి ఆయన్ని గెలిపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన బహుమతి ఏంటో మీకు చూపిస్తాను నేను. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై 838 ఓట్లతో రెండోసారి కూడా నెగ్గాడు. అంటే 2019 ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారి సునామీ గాలి. ఆ గాలిలో కూడా గన్నవరం తెలుగుదేశం కార్యకర్తలు ఈ వల్లభనేని వంశీని నెగ్గించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక సామాన్యుడు వెటర్నరీ డాక్టర్ అంటే ఇతను ఒక వెటర్నరీ డాక్టర్ను పిలిచి ఇంత లైఫ్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీని
చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అతను ఎంత గౌరవించాలండి? తన ఏదైతే గన్నవరం నియోజకవర్గం ఉందో ఆ గన్నవరం నియోజకవర్గానికి సేవ చేసే నాకు ఈ భాగ్యం కల్పించారండి. ఒక సామాన్యుడిని, ఒక చదువుకున్నానని చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకెళ్లారు మీరని ఎంత రుణపడి ఉండాలి వాళ్ళకి? పోనీ వాళ్ళకి రుణపడి ఉండొద్దు, పోనీ గెలిచిన తర్వాత కనీసం ఎత్తిక్తనం మెయింటైన్ చేయాలి కదా. ఇతని మాటలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వెనకాల ఆయన తిరిగాడంటే ఊరికే తిరగలే. 30 సంవత్సరాల దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటాడేమో, అతనితో పాటు ఉంటే ఏమో డబ్బులు సంపాదించుకోవాలని అతను జగన్ గారే వచ్చాడు తప్ప, అలా రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వదిలి ఇటువైపు రావడానికి కారణం వల్ల ఇక తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోయింది. ఇక ఎప్పటికీ గెలవదు అనుకున్నాడు పాపం పిల్లడు. ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు. గెలవదు అనుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి గారిని, భారతీరెడ్డి గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి ఇతను. మరి ఇవాళ వైసీపీ మాట్లాడుతున్నాడని మీరు కంగారు పడితే, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన పార్టీనే ఈయన ఎలా మాట్లాడాడు చూడండి. ఇతనికి రేపు పొద్దున్న జగన్ ఎలా మాట్లాడడం ఏమన్నా పెద్ద విషయమా? జగన్మోహన్ రెడ్డిని ఎలాగ అంటే ఏమన్నా మీకు గ్యారంటీ ఏమైనా ఉందా? బాండ్ పేపర్ ఏమైనా రాసి ఇచ్చాడా? నేనేం మాట్లాడాడు వినండి ఒకసారి. ఆయన ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుపుతాడు. అంటే వ్యవస్థీకృత నేరాలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. వ్యవస్థీకృత నేరం చేయగలిగాడు కాబట్టి ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దింపగలిగాడు. ఇది ఎన్టీ రామారావు గారి పార్టీ కాదు, ఇది చంద్రబాబు గారి పార్టీ అన్నారు. ఎలా వచ్చింది? చక్కగా జయప్రదంగా తెచ్చుకున్నాడు. ఇట్లా జయప్రదంగా తీర్పు తెచ్చుకున్న వాడిని ఏమంటారు? తార్పుడుగాడు అంటారు. వయసు మాటున, వృద్ధాప్యం మాటున. ఎప్పుడో 1990లో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని, లక్ష్మీపార్వతి కారణంగా తెలుగుదేశం పార్టీని కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎప్పుడో 90లో. ఇతను 2019 తర్వాత చెప్తున్నాడు అలా చేయటాన్ని తార్పుడుగాడు అంటారట. ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని పిలిచి ఎమ్మెల్యే సీట్ ఇస్తేని. ఆహా, అలాగా వంశీ. మరి అవన్నీ తెలుసు కూడా ఆ పార్టీలో చేరి 14లోను 19లోను ఆ పార్టీ కార్యకర్తల దయాదాక్షిణ్యాలతో ఎమ్మెల్యే అయిన ఏమంటారు? మరి నువ్వు అది కూడా చెప్పాల్సింది కదా ఇక్కడ. నేను చెప్తును, కాకపోతే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి నేను ఏదో మాట్లాడినట్టు ఉంటుందని నీకు రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనాల్సిన మాట అండి, వేళ చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు ఎంత మాట. 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అతను ఏమీ చేయలేదు, ఏ పదవి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డిని అంట నమ్ముతారా ఎవరైనా ఇలాంటి వాళ్ళని? ఈవేళ అరెస్ట్ అయితే అక్రమ అరెస్టా ఏంటి? ఇప్పుడు నేను సూటిగా చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విమర్శించారంటే ఎంతో కొంత న్యాయం ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థులు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారంటే న్యాయం ఉంది. లేకపోతే ఇంకొక వ్యక్తులు ఎవరైతే వైసీపీని అంటపెట్టుకుని ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు విమర్శించారంటే రాజకీయ విమర్శలు, వాటినన్నా ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ టీడీపీ పార్టీలో పుట్టి టీడీపీ పార్టీ వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి అదే టీడీపీ పార్టీని వైసీపీ వాళ్ళ కన్నా దారుణంగా విమర్శించడం, అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని పర్సనల్గా అటాక్ చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. మొట్టమొదటి వ్యక్తి. భువనేశ్వర్ గారిని నోటుకొచ్చినట్టు వాగిన మొట్టమొదటి వ్యక్తి వల్లభనేని వంశీ. నిజంగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అయితే 8 నెలలు 9 నెలలు ఇతను ఫ్రీగా ఉంటాడా? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నతమైన మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన జీవితంలో చేసిన పాపాలన్నీ పండినాయి. మీరు మీ వయసు మీద పడింది కాబట్టి మీరు ఉన్నతనమైన ఎన్ని మాట్లాడినా మీరు మేకతోలు కప్పుకున్న గుంటనక్క. చంద్రబాబు నాయుడు గారు అధికారం పోయిందన్న దుగ్ధతో ఇంకో 2-3 ఏళ్ళు ఆగలేక తన కొడుకుని ప్రయోజకుని చేయలేక ఆడేమో పప్పు గుర్తు అయిపోయాడు. ఆ లోకేష్ అనేవాడు. ఆడికి మీటర్ లేదు, మోటార్ లేదు, మ్యాటర్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఎన్ని జాకీలు, క్రేన్లు, రాడ్లు పెట్టి హైదరాబాద్ నుంచి వార్తలు రాయించి మా కుల పెద్దలందరినీ సమావేశపరిచి నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి, నా కొడుకును ముఖ్యమంత్రి చేయండి, నన్ను ప్రధానమంత్రి చేయండి అని ఎన్నికలకు ముందు చేసిందంతా చూశాం కదా. ఇప్పుడు కూడా అదే. తన కొడుకుని ప్రజలు ఆమోదించలేదు. ఒక శాసనసభ్యుడి స్థానానికి కూడా ఓడించి చేదరించారు. అతని వల్ల ఏం తేలట్లా. ఒక అప్రయోజకుడైన హార్డ్ కోర్ వైసీపీ నాయకులు కూడా ఇలా మాట్లాడలేదండి. నిజంగా కమ్మకులస్తుల్ని ఎవరెవరైతే శత్రువులుగా చూసే సామాజిక వర్గాలు ఉన్నాయో ఆ సామాజిక వర్గాల వ్యక్తులకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా మాట్లాడడానికి మనసొప్పలేదు. లోకేష్ గారిని ఎంత పర్సనల్గా టార్గెట్ చేయడానికి. నిజంగా లోకేష్ గారి మీద అప్పుడు జరిగిన ట్రోలింగ్, ఆ పదాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇతను సృష్టించినయే. పోనీ ఏమన్నా శత్రువా? పోనీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎప్పుడైనా ఇతను ఏమైనా అన్నారా?
ఇతను ఏమైనా కొట్టారా, లేకపోతే ఏమైనా కేసుల్లో పెట్టారా, లేకపోతే ఏమైనా దాడి చేయించారా? ఏమీ లేదు. కేవలం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు ఉంటానంటున్నారు, ఇప్పుడే మనం ఈ పడవలోంచి ఆ పడవలో దూకేయాలి. పోనీ దూకే, నిన్నెవడొద్దన్నాడు? దూకేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను పడాలంటే ఇగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఎందుకంటే మరి ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, ఏదో చదువుకున్నవాడనో లేకపోతే తెలివైనోడనో ఏదో కారణాలతో దగ్గర పెట్టుకున్నాడు కదా, అవన్నీ చూసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రహస్యాలన్నీ చెప్పెత్తే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడేస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు తెచ్చుకోవచ్చు, ఆయన దగ్గర అవకాశాలు పొందొచ్చు అనే ఒక నీచమైన ఆలోచన అంతే ఇది. ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు ఇతను ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో హైదరాబాద్ పోయాడు, హైదరాబాద్లో దాక్కున్నాడు. ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న కార్యకర్తలని క్యాడర్ని వదిలేసి హైదరాబాద్ పోతాడా? ఎందుకు అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు? అరే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడలేదు, ఆ శ్రీకాంత్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు, ఆ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎంత ఘోరంగా మాట్లాడలేదు, అవినాష్ రెడ్డి ఎంత దారుణంగా మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా నీకేంటి పని? నీకేంటి నోటు దోల? నీ నోటు దోల నిన్ను ఇక్కడ రా తీసుకొచ్చింది వేళ. ఎవడన్నా ఎందుకు జాలి పడతాడండి? ఓ తెలుగుదేశం కార్యకర్తగా మాకే నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వాళ్ళు మాకే బాధ అనిపించిందండి వల్లభనేని వంశీ మాటలో. అదేంటండి ఎంత దారుణంగా? ఇప్పుడు మేమేమి చంద్రబాబు నాయుడు గారి కులస్తులం కాదు, అయినా కూడా ఆయన నాయకత్వం మీద నమ్మకం, ఆయన ఏదో రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ఇంతకుముందు బాగు చేశాడు, అలా బాగు చేస్తాడని నమ్మకంతో మాలాంటి వాళ్ళమే ఏ పదవి లేకపోయినా ఏమి లేకపోయినా మాలాంటి ఎంతోమంది కార్యకర్తలు ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే అదే సామాజిక వర్గంలో ఉండి ఆ సామాజిక వర్గంలో మరి ఆ అర్హతో మరొక అర్హతో అదే పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకొని ఇలా చేయాల్సిన పని అంటే ఇతను అరెస్ట్ చేస్తుంటే కొద్దిమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా? అటువంటి కొడుకుని, దద్దమ్మని, చవట సన్నాసిని ట్విట్టర్లో 4 లైన్లు పెట్టేవాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది, 74 ఏళ్ళు వచ్చినాయి, ఇంకో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో చచ్చిపోతాం, నేను చచ్చిపోయే లోపు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయలేకపోతే ఆడు అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు అని ఈ సాగు. ఎంత ఘోరమైన మాటలు ఒకసారి చూడండి. నిజానికి ఇన్ని ఘోరమైన మాటలు మాట్లాడి తను అరెస్ట్ చేయలేదు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి, అభివృద్ధికి ఎలా వెళ్ళాలి, పెట్టుబడులు ఎలా తేవాలి, ఇండస్ట్రీలు ఎలా పెట్టాలి, ఇవే ఆలోచించారో తప్పండి. నిజంగా వాళ్ళ కక్షపూరితంగా వెళ్ళాలనుకుంటే మొట్టమొదటి అరెస్ట్ చేయించాల్సింది ఇతన్నే. ఈ 9 నెలల సమయం కాదండి, వాళ్ళు ఎలాగా అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మొట్టమొదటి జైలుకి పోవాల్సిన వ్యక్తి ఇతను. అయినా వాళ్ళు వదిలేశారు. ఎన్నో జరుగుతాయి ఇలాంటివి జరిగింది. ఇలాంటి ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతాను పట్టించుకోలేదు. ఇప్పుడు కానీ ఇతను ఎందుకు అరెస్ట్ అయ్యాడంటే దానికి కూడా కారణం ఇతనే. అదేంటో కూడా చెప్తాను. ముందు ఇతను నిజ స్వరూపం చూడండి ఒకసారి. భయంతో ఈ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందేమో అనే భయంతో ఆయన ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా లోకేష్ అనేవాడు చంద్రబాబు నాయుడు గారి తదనంతరం పాలు, పెరుగు, తోటకూర అమ్ముకొని బతకాల్సినాడే. ఆడు దేనికి పనికిరాడు, ప్రజలు ఆమోదించరు. వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఏముంది? లోకేష్ను విమర్శించాను. చంద్రబాబు నాయుడు ఇంకేం చేయగలడు? పళ్ళు పట్టపట్టున వస్తాడా? ముసలి పళ్ళు ఊడిపోతాయి. ఇక్కడ దాకా సౌండ్ వస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తోకత్తి. ఇప్పుడు వల్లభనేని వంశీ ముసలోడు అవడా? ఆయన ముసలోడట, ఆయన పళ్ళు ఊడిపోతాడట, రేపు మాపు చచ్చిపోతాడట. లోకేష్ గారు పాలు, పెరుగు, తోటకూర ఇలాంటి ఇది రాజకీయమా? రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శలు ఎలా ఉంటాయా? ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి వల్లభనేని వంశీ అంటే. బెదిరింపులు, చంద్రబాబు నాయుడు బెదిరింపులు, చంద్రబాబు నాయుడు ఉంకరింపులు, కాళ్ళు పట్టుకోవటాలు ఇవన్నీ ఎప్పుడూ చూసేసాం. ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది, నాకు అవసరం దశ వచ్చేసింది. ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు, రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు, నా వారసత్వం వాడెట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి, ఎక్కడో కూర్చోబెట్టేయాలి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా, ప్రజలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ఆయన ఇదే వంశీ తమ్ముడు వంశీ అంతకుముందు జగన్ విమర్శించిన జగన్ గారిని భారతిరెడ్డిని విమర్శించాడు. ఆ వీడియో దాన్ని ఈలోపు దొరుకుతుందేమో, దాన్ని పోస్ట్ ఏమండి. ముఖ్యమంత్రి అయ్యాడు, నీ కొడుకేమో పరమ సచ్చుదమ్మ సన్నాసి, వాడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలవలేకపోయాడు. ఆ మాటలు మళ్ళీ నేను రిపీట్ చేయలేను, కానీ లోకేష్ గారి గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు చూడండి.
ఎమ్మెల్యే కాలేపోయాడట, అలాగట ఇలాగట బూతులు, కించపరిచే మాటలు. వంశీ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద మెజారిటీతో నెగ్గాడు. అతిపెద్ద మెజారిటీ 91,000 మెజారిటీ. ఎమ్మెల్యే క్యాండిడేట్కి టోటల్ ఓట్లు కలిపి 91,000 పడతాయి. కానీ ఇక్కడ నారా లోకేష్ గారు వైసీపీ అభ్యర్థి మీద 91,000 మెజారిటీతో నెగ్గి ఈవేళ ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రి ఆ మంత్రిత్వ శాఖల్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఇక్కడి నుంచే కాదు ఇంటర్నేషనల్ నుంచి కూడా ఆయన పెట్టుబడులు తీసుకొస్తూ ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో చూడు. అంటే అప్పటికి వీళ్ళ అహంకారం ఏంటంటే అండి, వీళ్ళు ఎలాగైనా గెలవరేమో. ఇప్పుడు ఎలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ డబ్బులు పంచేసి ఉన్నారు. ఆ డబ్బులు పంచేసిన దాని మీద మళ్ళీ మాకు ఓట్లు పడిపోతాయి, మళ్ళీ మేమే నెక్కేస్తామనే ఆ ఆశ, ఆ అత్యాశ, దురాశ, ఆ నీచత్వం అనమాట. నీచానికి దిగజారడం. సొంత ఇంటి వాసాలు లెక్కెట్టేవాళ్ళు అంటారండి. సొంత ఇంటి వాసాలు లెక్కెట్టేవాళ్ళు ఇంకేదో కానీ ఉంటుందండి. అలాంటి దారుణమైన సామెతలన్నీ ఇతనికి ఉపయోగపడతాయి. చాలా గట్టిగా మాట్లాడుతాను ఇంకా. అయితే అధికారంలో ఉన్నవాడు ఎప్పుడు హుందాగానే ఉండాలండి. అధికారం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్ ఇతను కానీ కొడాలి నాని కానీ రోజా కానీ లేకపోతే మరొకరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయేవారండి వాళ్ళు. ఒక్కసారి అధికారం పోయింది, అందరూ మళ్ళీ ఎలకలో కలుగులో దూరేస్తే చూసారా, అలా దూరేశారు. ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే అలాంటి టైంలో అంత హీట్లో కూడా 30 కేసులు పెట్టినా, హత్యా ప్రయత్నాలు జరిగినా ఇక్కడే ఉండి మేము పోరాడేమండి. ఇక్కడే ఉందండి, పెట్టండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. నేను చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా పనికిరాడు. ప్రతిపక్ష నేతగానే కాదు, అతను వార్డు మెంబర్గా కూడా పనికిరాడు. అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా 1 సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎట్టుపోతాడో, ఏ తిహార్ జైలుకు పోతాడో, ఇంకే జైలుకు పోతాడో, వీళ్ళే జైలుకు పోతారనేది కూడా చరిత్రే చెబుతుంది. మీరు ఎట్లాగూ జైలు పాలయ్యారు. మీరు ఎట్లాగూ ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిందే. కనీసం మీ భార్య భారతి గారినన్న జైలుకు వెళ్లకుండా సాక్షి పేపర్ తరపున పరువు నష్టం దావాలు కోర్టుకు భార్యల విషయాన్ని పబ్లిక్లో మాట్లాడే వ్యక్తిన. ఇప్పుడు నారా చంద్రనాయుడు గారి భార్య భువనేశ్వరం ఏదో అన్నారు, బాగా అనేసాడు అని చెప్పి సంకలు గుద్దుకునే వైసీపీ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారిని కూడా పబ్లిక్లో బయట తీసుకొచ్చిన వ్యక్తి. అంటే భార్యల విషయాల్ని, ఇంట్లో ఉన్న పర్సనల్స్ని బయట మాట్లాడే స్టైల్ ఎత్తుంది. ఈవేళ ఎవరెవరైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. తిరగకుండా గౌరవంగా మీ భాగస్వామి పట్ల ఏ గౌరవం ఉన్నా కూడా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే తర్వాత వేసే పరువు నష్టం దావాలకు కూడా మీరు తిరగాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అవటం సంగతి తర్వాత వెళ్ళి జైలు బోన్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఎప్పటికైనా కూడా ఓ సంస్కారం నేర్చుకొని విజ్ఞత గల రాజకీయ నేతగా హుందాతనంతో మీరు నిజమైన ఆరోపణ చేయండి, నిజమైన సవాల్ చేయండి, స్వీకరిస్తాను. నేను సవాల్ చేస్తాను, పోను నువ్వు స్వీకరించు. దాని మీద ఎంక్వైరీ చేయండి. దాంట్లో మీరు చెప్పింది వాస్తవం అయితే నేను 24 గంటల్లో రాజీనామా చేస్తా. నా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. మీరు ఏ టైప్ ఆఫ్ విచారణకు ఆదేశించినా కూడా బ్రహ్మలింగం చెరువు మీద మీకు అత్యంత ఇష్టమైనటువంటి సిబిఐని పెట్టచ్చు. మీకు అర్థమైంది కదండి. ఒకసారి బ్యాక్ వెళ్తాం. ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఏం మారిపోయిందని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటూ మళ్ళీ జగన్ గారి దగ్గరికి చేరాడు. చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు ఉంది, మీకు తెలుసా? అమెరికాలో మేయో క్లినిక్ వెళ్ళి చూపెట్టుకుంటాడు. వెళ్ళాడో లేదో కనుక్కోండి. నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోండి. ఆయన గుండెలో చిల్లు ఉందా లేదా? ఆయన గుండెలో చిల్లుందా, లేకపోతే ఆయన ఫ్యాంట్ జేబుకి చిల్లుందా, లేకపోతే దేనికి ఎక్కడ ఏది ఉందో ఇతనికి పని ఏంటండి? ఏంటండి ఈ రాజకీయం? అతనేమి అలగా మనిషి కాదు కదా, అతనేమి తాగుబోతు కాదు కదా, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తే కదా. ఎమ్మెల్యే చేసిన వ్యక్తి పోను ఓకే, నీకు నచ్చలేదు తెలుగుదేశం, నువ్వు వైసీపీలోకి వెళ్ళావు అధికారం కోసం, వెళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంత దారుణంగా దిగజారి మాట్లాడిన వాళ్ళు లేరు అందులో. చంద్రబాబు నాయుడు గారి దయతో రాజకీయ భిక్ష పొందిన మీలాంటి వాళ్ళు కూడా మరి ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వాళ్ళు ఎంజాయ్ చేసి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు. కానీ వాళ్ళు కూడా మిమ్మల్ని పూర్తిగా నమ్మరు, ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తుల్ని.
మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య ఇట్ట పెట్టుకొని మైకులు ఇట్ట అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఈ చేయబోయింది. నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు. ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు. వాళ్ళకి బ్రెయిన్ పోయింది. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గ్యాంగ్కి బ్రెయిన్ పోయింది. ఆయనకి అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోతున్నాడు. అబద్ధం చెప్పడం కాదు. అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నాడు, ఎన్నోటి చెప్పేటి వాళ్ళు కాదు. ఆయన మతిమరుపు వచ్చింది, అల్జీమర్స్. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది ఇది. దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటాం మొదలుపెట్టాడు. మళ్ళీ అది తింటే తగ్గిపోద్దని మానేసిన మాంసం. ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే, అందుకని చెప్పి మానేశాడు. ఈ మధ్య అల్జీమర్స్ ట్రీట్మెంట్ అని చేపలు తిన్నాడు. ఇవన్నీ నిజం కదా? ఇవన్నీ చెబుతాడు. ఇదే 1-2 కాదండి ఇలాంటి మాటలు. ఏమంటే ఇప్పుడు 9 నెలలు అయింది కూటమి గవర్నమెంట్కి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగజారి మాట్లాడారండి ఇప్పటిదాకా? అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, భీమవరంలో లోకేష్ గారి మీద దాడి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, గన్నవరం కార్యాలయం మీద దాడి, ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా, ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా? ఎవరైనా ఎక్కడైనా కొట్టారా? ఎక్కడైనా దేన్న తగలబెట్టారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని వాళ్ళకి చెప్తున్నానండి. తప్పు చేసిన కూడా పార్టీ ఫీలింగ్ వదిలేలా? అని బాధ. ఎన్ని వేరే వాళ్ళకి ఎవరో తెలియదుగా. మొత్తానికి మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు. నేను నిజంగా ఫీల్ అయితేనే చెబుతాను. నన్ను బెదిరించి అయితే ఎవడో చెప్పించలేడు. ఆడెవడో వనభోజనాల్లో బెదిరించాడని, లేకపోతే సుపారీలు ఇస్తామని ఇట్టడాలని, కౌన్కిస్క గొట్టంగాలని, ఈ ఉడతూపులాలని, లేకపోతే ఈ తాటేక చప్పుళ్ళని చాలా మందిని చూసాం రాజకీయ జీవితంలో. వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు. మేమేం చేతులు ముడుచు కూర్చోలే. వాళ్ళు ఏదైనా సవాలంటే దానికి బస్తీ మీద సవాలే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా పొంగల్ మళ్ళీ కౌరీ చెబుతూ ఉంటాడు. అంటే నేను లేస్తే మగాని కాదు, నేను అది పీపుతా, ఇది పీపుతా, అది కత్తిరిస్తా, ఇది కత్తిరిస్తా, నేను అది చేసే అని చెప్పి మగమ్మ శబ్దాలు చేస్తూ ఉంటాడు. నేను ఏం చేసినా చెల్లుతుంది, ఎదురొస్తే ఎవరైనా చంపేస్తానని విర్రవీగి ఆ అధికార దుర్మదంతో బతికి, ఆ తర్వాత అలిపిరిలో నక్సలైట్లు క్లేమర్ మైన్ పెడితే, ఆ తర్వాత రాత్రిపూట నిద్రలేచి ఇంట్లో ఏదన్నా పళ్ళేమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటును పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద పెద్ద అరుపులు అమ్మో బాంబు అని అరిచిన సంగతి. అలిపిరిలో బాంబు దాడి మీ అందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి కారు కింద ఆ ల్యాండ్ మైన్ పెడితే మావోయిస్టులు కారు 20 అడుగులు పైకి లేచిపోయింది. అప్పుడు కారులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కింద బ్లాస్టింగ్ మంటలో, ఆ మంటలతో కారు పైకి లేచిపోయి మళ్ళీ అక్కడి నుంచి నేలపడింది. అప్పుడు కూడా డోర్ తీసుకుని ఆయన మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. ఆ రోజున ఆయన నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు. ఆయన ఏం పడిపోయినట్టు చచ్చిపోయినట్టు యాక్ట్ చేయలేదు. అప్పటికప్పుడు స్ట్రక్చర్లు వచ్చేసి, లేకపోతే ఇంకొక అంబులెన్స్లో వచ్చి ఆయన ఏం తీసుకెళ్ళలేదు. మామూలుగా లెగిసి చక్కగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అంత ధైర్యవంతుడు. అరే నేను రాజకీయాల్లో ఉంటే నన్ను ఇంత దారుణంగా చంపేయాలని చూస్తున్నారని రాజకీయాలు వదిలేసి పోలేదండి. ఆయన అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ప్రజలకు ఏం చేయాలో ఆయన చేయాలనుకున్నది ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడు కూడా వెనక్కి వెళ్ళా. దాన్ని ఈయన ఎటకారం చేస్తున్నాడు. గ్లాస్ పడినా సరే బాంబు అని అరిచి చూడని అంటే ఆయన్ని అంత చులకనపరచటం అండి. చులకనపరిచి ఆయన మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకాన్ని చంపేద్దామని ప్రయత్నించాడు ఇతను. కానీ కూటమి ప్రభుత్వాలు ఇన్ని కబుర్లు చెప్పాడు కదా. అబ్బాయి నేను చాలామందిని చూశాను రాజకీయాలు, చాలా ఇలాంటి వాళ్ళని ఉడతోపులు చాలా చూసాను అన్నారు కదా. మరి ఉడతలాగా వెళ్ళి ఎక్కడ మైహోం పూజలో ఎందుకు దూరేశారు మీరు? ఏమంటే వంశీ గారు, ఇప్పుడు మీతో పాటు గెలిచిన వాళ్ళు, మీతో పాటు ఓడిపోయిన వాళ్ళు చాలామంది వైసీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళంతా కార్యకర్తలకు అండగానే ఉన్నారు కదా. ఏమైనా కేసులు అయితే, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి ఏదైనా పనిష్మెంట్లు వస్తే సరే దాన్ని ఎదుర్కొంటూనే కార్యకర్తలకు అండగా ఉన్నారు కదా వాళ్ళంతా. కానీ మీరు ఒకలే ఎందుకు మరి ఉడతలాగా వెళ్ళి మైహోం పూజలో దూరారు? ఇంత చిన్నదానికే భయపడే మీరు ప్రాణాపాయం నుంచి బయటపడిన నారా చంద్రబాబు నాయుడు గారి ధైర్యానికి మీరు వంకలు పెడుతూ మాట్లాడడం ఎంత నీచంగా ఉందండి నేను చెప్పలేనండి. మాటలు రావట్లేదు నాకు. ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని జంటూరు పేకలేదు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు, లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కత్తూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. అట్లాగే మా మంగళగిరి, భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్. ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శబ్దాలు చేయడం ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాక చప్పుళ్ళు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము వీళ్ళ ఉడతూపులకి తాటాక చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీట్ వాళ్ళని గెలవమనండి.
మంగళగిరో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత ఇల్లు గెలిచిన తర్వాత ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు. అప్పుడు కొడాలి నాని ఏంటి వంశీ అని మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ గన్నవరం మీరు చెప్పే పేర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వాళ్ళే రావచ్చు. గుడివాడ కానీ అన్నవరం కానీ వాళ్ళే రావచ్చు కదా, వచ్చి పోటీ చేయొచ్చు కదా అన్నారు. ఏమంటే వాళ్ళు అవసరమా? అక్కడ వైసీపీలో ఓడిపోయి 800 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించారు వీళ్ళని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని. జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయా అంటే వెంకటరావు గారు సీనియర్ నాయకుడే. నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుడిని తీసుకొచ్చారు, పలానా వాడిని తీసుకొచ్చి ఓడించారు అని అంటారని. ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకటరావు గారిని తీసుకొచ్చి నీకు వెంకటరావు గారు చాలా ఎక్కువ వంశీ, నువ్వు తెలుగుదేశం కేడర్తోనే నెగ్గావు అంటానికి ఇగో వైసీపీ నుంచి వచ్చిన వెంకటరావు గారిని నేను ఓడించని చూడవని పాత్మను ఓడించి పాడేశారు అంతే. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావాలట. గుడివాడలో కూడా వాళ్ళ ఎవరో కొడాలి నాని గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు. అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాము గారిని, వెనికల రాము గారిని, కొడాలి నానిని ఓడించారు. ఈయన అన్నట్టు మంగళగిరిలో గెలమనంటే ఎక్కడ తెలంగాణలో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలుస్తలేదు, ఎక్కడికో పోతాడు. భయపడే రకం కాదండి లోకేష్ అంటే. నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో నెగ్గట్లేదు, గతంలో కూడా ఇక్కడే ఓడిపోయాను, నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని 91,000 భారీ మెజార్టీతో నెగ్గాడు. అదండి మగతనం అంటేనే. అదే నోరే కదా సవాల్ ఇసిరేయటానికో లేకపోతే ఎవరినో మాట అనేటానికో, ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తొమాలారేసే రకాలు ఇవి. ఏది పడితే అది అనేయచ్చు, ఎవరినైనా అనేయచ్చు. మనం నోరు ఉంది. నేను డొనాల్డ్ ట్రంప్ని నెత్తాను, లేకపోతే అంతకన్నా పెద్దోడు ఎవడుంటే ఆయన కూడా నెత్తాను. ఎందుకంటే నోరే కదా. చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు. ఇతన్ని మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టి ఓడిస్తే నన్ను ఓడించలేక పెద్దోడిని తీసుకొస్తారు అంటారని. 2019 ఎలక్షన్లో ఇతని చేతిలోనే ఓడిపోయినా, అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిన వెంకట్రావు గారిని తీసుకొచ్చి ఓడిని పాడేశారు అంతే. కోర్టు అలా ఉంటుంది, యాటిట్యూడ్ అంటే అది. వంశీ గారు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తే కింద మీద పడిపోయి మొగ్గలేసేసి చేసేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి? ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే. అయితే ఇన్ని మాటలన్నా ఇతన్ని అరెస్ట్ చేసింది దానికోసం కాదు. మీకు తెలుసో లేదో, వంశీని అరెస్ట్ చేసింది ఈ మాటలు, ఇన్ని మాటలు అన్నా కానీ భరించారు వాళ్ళిద్దరుని. చంద్రబాబు నాయుడు గారు భరించారు, లోకేష్ గారు భరించారు. కానీ ఇతన్ని అరెస్ట్ చేసేయడానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా, వచ్చి నా మీద పోటీ చేయండి అన్నారు కదా. దానికి పట్టాభి గారికి కోపం వచ్చింది. అప్పుడు యువగలం పాదయాత్ర ఏరియా నుంచి ఈయన వీడియో పెట్టాడు. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు దాకెందుకో. ఆయన అంతే అన్నాడు. ఆ మాటకి వల్లభనేని వంశీ గారికి చాలా కోపం వస్తుంది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలాసార్లు సైకో అన్నారు. అప్పుడు కూడా కోపం రాని వంశీని సైకో అనగానే, పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి. కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి మనుషులు పంపించేసి, చూడండి ఎంతమందిని పంపించారు, కార్లు తగలబెట్టేసి, గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి, ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రచ్చ రంబోలో చేశారండి ఆ రోజున. అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు, హత్యాయత్నం కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు. ఆయన మాట్లాడిన వీడియోకి ఆ టైంలో అక్కడ ఎవరో సీఏ గారు వచ్చారట, ఆయన ఎస్సీ కులానికి చెందినట. అందుకని సీఏ గారి మీద తిరగబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు. అధికారం దుర్వినియోగం చేయటువంటి అది కదండి. అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్టీని తగలబెట్టారు, పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్ఎస్టీ కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. కూటమి వచ్చిన తర్వాత
మా వాళ్ళు ఏమి కూటమి ప్రభుత్వం ఏమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు. ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యంగా. అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నాడట అప్పుడు ఫీల్డ్లో, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి, ఏమంటే అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, ఇదిగో దానికి సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు, ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన ఓ ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కేసు పడినట్టుంది, మిగతా కేసులు ఓన్లీ ఎఫ్ఐఆర్ పడ్డది. అందులో వల్లభనేని వంశీ పేరు ఎక్కడో ఉంటుంది, ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతని ఫీల్డ్లో లేడు కదా, కాబట్టి అతని పేరు ఎక్కడో ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడట, హైకోర్టుకి. నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట. సో ఫ్రీ అయ్యాడు ఈ కేసుని, ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు. అలా ఉండొచ్చు కదా, అక్కడితో ఆగొచ్చు కదా. అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో, ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు, లేదంటే నీకు అలా ఉంటుంది ఎలా ఉంటుందని బెదిరించి పాపం ఒక అమాయకుడితోటి తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ్రా చేయించారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఓ తప్పుడు కేసుని విత్డ్రా చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ్రా, ఒకవేళ అతన్ని బలవంతం పెట్టి విత్డ్రా చేయించుంటారు, కానీ తప్పుడు కేసు అవుతుందా? ఇది తప్పుడు కేసు అవుతాడు, తప్పుడు నా కొడకలారా, అంత దారుణమైన అటాక్ జరిగింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని అడుగుతున్నాను నేను, ఆ తప్పుడు కేసు అని ఉన్నవాడిని కార్యాలయ ఆవరణలోని కారుకు వంశీ అనుచరులు నిప్పంటించారు. అంత ఘోరంగా తగలబెట్టి అంత దౌర్జన్యం చేస్తే కారులోని ఆ కుర్రోడు వచ్చాడండి, అది నేను తప్పుడు కేసు పెట్టానని విత్డ్రా చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి. ఓడియం అంత ఘోరంకి ఎక్కడన్నా ఉందా? అయితే పోనీ అతను విత్డ్రా చేసుకున్నాడు, పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వీళ్ళు. సరే పోన్లేరు బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా. వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్, తెలుగుదేశానికి షాక్. గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విత్డ్రా చేసుకున్న వైనం ఈ ఓవర్ యాక్షన్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు, ఆ అబ్బాయి అక్కడ నుండి కనపడలేదండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీలో పార్టీ కార్యాలయంలో పనిచేసిన ఆయన అని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలైన కేసు నమోదైంది. అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్, కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏదో బదనాం చేసేస్తున్నాను నేను, ఇతను కానీ కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు అని నమ్మించేయచ్చు, తెలుగుదేశం పార్టీ మీద బురజల్లేయచ్చు అని ఈ ఓవర్ యాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వల్లభనేని వంశీ. ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది, అటెంప్ట్ టు మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి, కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తుంది ఇందులోకి. ఇది అంత చిన్న విషయమా? ఎవరు చేశారు ఇదంతానే? ఎందుకు జరిగింది ఇదంతానే? కేవలం మన అతి చేయకూడదండి ఎప్పుడుని. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు జింక ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కొడతారట, అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట. ఒక సరైనోడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లాంటోడు అన్ని ముసు కూర్చోవాలి, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు. అర్థమైందా? అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వల్లభనేని వంశీ. ఎలాంటి అంటే బెదిరించి కేసు విత్డ్రాలు చేసుకుని మళ్ళీ ఆరోపణలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి. మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము చూస్తూ కూరుకోవాలా? మామూలు అరాచకాలు కాదండి వీళ్ళు అప్పుడు చేసినవి. ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, ఎదుటోళ్ళని విమర్శించవచ్చు, హుందాగా ఉండొచ్చు. ఒకవేళ ఎదుటోడి మీద నిజంగా ఒక్కొక్కసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి. అచ్చెన్నాయుడు గారిని అరెస్టు, కొల్లు రవీంద్ర గారిని అరెస్టు, పట్టాభి గారిని అరెస్టు, అన్నిటికీ మించి నారా చంద్రబాబు గారిని అరెస్టు. అసలు అధికార దుర్వినియోగం ఆ దుర్వినియోగానికి పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమీ నష్టం చేయలేదండి. దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు, వైసీపీ పార్టీ నష్టపోయింది. ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు హుందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికార మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఆ కొమ్ములు విరగ్గొడతారంటానికి 2024 ఎలక్షన్ ఉదాహరణ. ఇలాంటి వల్లభనేని వంశీనో, కొడాలి నానినో, మరో రోజానో, అంబటి రాంబాబునో ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా
వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే 11 సీట్లకు పరిమితం అయిపోవటం. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చింది, కక్ష సాధింపులు అంటున్నారు. నిజం చెప్తున్నానండి నేను, కూటమి ప్రభుత్వానికి వేసిన 56% ఓట్లు వైసీపీ బాధితులు. వాళ్ళంతా వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందటమో, సూపర్ 6 మరో పథకాలు కాదు. నిజంగా ఎవడెవడైతే వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టైప్ ప్రభావం చేశారో అలాంటి వాడిని అందరినీ వారానికి ఒకడిని, శుక్రవారం ఈయన్ని, వచ్చే శుక్రవారం ఆడిని, అవతల వచ్చే శుక్రవారం ఇంకొకడిని, ఇలా వేసుకుంటూ పోతే చాలు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ 2029 ఎలక్షన్ కూడా 56% ఓట్లు అలా పడిపోతాయి. ప్రజలు అంత ఇరిటేట్ అయిపోయి ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికన్నా. అది మార్చుకోకుండా ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టిన కిడ్నాప్ చేయటం, ఆయన్ని బెదిరించి కేసు విత్డ్రా చేయించడం ఏంటిది? అదేంటి పరిస్థితి. దీని గురించి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎవరు కంగారు పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ ఉంటే ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా అలాగే కూర్చుని ఇప్పి చెప్పేస్తాడు. మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు చెప్తే ఆయన తిట్టాడా, ఆయన తిట్టడం వల్ల మీరు ఆయన కలుపుకున్నారా, ఏదైనా కావచ్చు. కానీ రాజకీయాలు అంటే ఒక పద్ధతి ఉండాలి. ఎవరినైనా ఒకళ్ళని విమర్శిస్తున్నాం నేను జగన్ గారి కోసం పనిచేశాను. జగన్ గారి కోసం నేను పనిచేసినప్పుడు ఏ స్వార్థం ఆశించకుండా పనిచేశాను. కానీ ఆ తర్వాత జగన్ గారిని నేను వ్యతిరేకించాను. దానికి కారణాలు చూపించాను. ఇదిగో ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారిని గుండు కొట్టి చంపేశారు. ఇక్కడ పలానా ప్రసాద్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేశారు. ఇక్కడ పలానా బాలరాజు చంపేశారు. పలానా చోట ఇదిగో ఇక్కడ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఎస్సీ పథకాలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ఒకటి 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 చూపించుకుంటూ అప్పుడు మేము ఆ ప్రభుత్వానికి ఎదురు తిరిగాం తప్ప ఆ ప్రభుత్వంలో ఉండగానే అరే ఈ ప్రభుత్వం ఓడిపోయేలాగా ఉందని ఇంకో దాంట్లో జంప్ చేయలే. ఇప్పుడు దాకా మేము చేరిన ప్రతి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేరాం. అధికారంలోకి వచ్చాక లేకపోతే అధికారంలో ఉన్న పార్టీల దగ్గరికి వెళ్ళిపోయి ఇచ్చేయటం మాకు ఎప్పుడు అలవాట్లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కోసం పనిచేసాం. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీ వైపు నిలబడ్డాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. అంటే ఒకవేళ ఎవరైనా విమర్శించాలన్నప్పుడు విమర్శించవచ్చు, తప్పు లేదు. కానీ కారణం ఉండాలి. మన స్వార్థమే కారణం అవ్వకూడదు. మనం బాగుండాలని భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇక నేలకేసి బాధేస్తారా, చొలకం చేసేస్తారా? అరే మనోడు కదా అని పక్కన పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ చొక్కాకి సిల్లు ఎక్కడ, ప్యాంటు సిల్లు ఎక్కడ, ఇవి కూడా చెప్తారా బయటకు వచ్చి మీడియాలో? కరెక్ట్ కాదండి. ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు కదండి. ఎవరన్నా ఏమైనా ఇది అనుకుంటే అది నిజంగా కక్ష సాధింపు అంటే ఈవేళ ఒక్కడుండడు బయట. తెలుగుదేశం పార్టీ నిజంగా కక్ష సాధింపు చేయాలి, రెడ్ బుక్ ఓపెన్ చేయాలని కనుక లోకేష్ గారు అనుకుంటే ఒక్కడుండడు బయట. వాళ్ళు వెళ్తున్నారు. చెప్పాను కదా, తమ్మునేలు పెట్టాం, సింహం సైలెంట్గా ఉందని. మీరు సైలెంట్గా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి, గెలక్కండి. గెలికితే ఆ వెళ్ళేదారులు, ఆ పనులు, ఆ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ వదిలి ఒక్కసారి అది ఇలా మీ వైపు తిరిగింది అనుకోండి, ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది.